जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः षष्ठे संवत्सराणां मध्ये शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ मम భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి, మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే
రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి ప్రతినిత్యం కళ్యాణోత్సవం జరుగుతుంది కదా. ఈ కళ్యాణోత్సవం అన్నది ప్రతి ఇంట ప్రత్యక్ష ప్రసారంగా చూడడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలిగించినటువంటి అవకాశం ఎంత గొప్పదో కదా. రెండవ అర్చన గంట నివేదన పూర్తయిన తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులు సకల రాజ మర్యాదలతో తిరుచిని అధిరోహించి ఆనంద నిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపానికి తరలివస్తారు. 15వ శతాబ్దంలో తాళ్ళపాక వంశస్థులచే ఈ కళ్యాణోత్సవం ఆరంభించినట్లుగా శాసనాలను ఆధారం చేసుకొని మనకు తెలుస్తూ ఉంది కదా. అదేవిధంగా కళ్యాణము అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. అందుకనే నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటారు. ఆహా, ఆ దేదీప్యమానమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే కదా, అది మేను కాదు మెరుపుల మాను, నిరంతరము నీలి కాంతులేను. అవి కనులు కావు, అవి లావణ్య గనులు. అవి కరములు కావవి కనికరములు. భుజములు కావవి నిఖిల భువనములు. హృదయము కాదది చంద్రోదయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్య ధ్వరితవక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య శ్రీ భగవదాజ్ఞయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీపదే పురుషోత్తమశ శ్రీభూమలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనీ సహ సుపన్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుషమానశేష సరస్సరిత్సు పరిపూరితేషు అపో విగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే గృణోమిదత్తాగం శిచిరకం శర్మా. ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంజంత భరతస్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి.
పాద్యమర్గమాచరణీయం సమర్పయామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపనైవేద్య తాంబూలాదే సర్వోపచారాః. వరుణాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతమాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వ విశ్వేశతాత్మం మహితో న సంభో వైరాజంతే సోతన్ని దత్తాం వైశామదేశోపదానామనాదిహ్యామే శస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతేమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీప నైవేద్య తాంబూలాది సర్వోపచారాః. సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతు గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః. స్థిరే రంగే స్తుష్టభాగం సస్తనూభిర్విషేమ దేవహితం యదాయోః శతమిన్ను శరదోంతి దేవాయత్రాణశ్చక్రా జరసంతనూనాం. పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేర్షదాయుర్గంతోః. అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః. విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవ్యుషం. యదా వై సూర్యముదేతే అధ నక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః యోగకృతే. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సర్వకర్మసు స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవతే జనకర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీజన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యామిత్రం దేవం మిత్రధీయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీజన కర్మణి అర్ధిం భవంతో బ్రవంతో
కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతు కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతు కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థానభూర్జే దదాతన మహీరణాయ చక్షసే యోవస్తిపతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాసరమః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వదా ఆపో జనయతాచనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విదర్శని యస్పోతాసపనాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధయాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునఃహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్ని క్రత్వా క్రతో గుండ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభావ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వితపృష్టాః తయా మదంతః సధమాద్యేషు వయగ్గశ్యామపతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేనేశ్వరో మయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిరతావరియజ్ఞియే మా ప్రణితాం బృహద్భిः సవితస్తుర్భిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైరక్షైः పునఃహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वगं सपोतमश्नाते श्वतितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तिगणैः सदुगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समद्धयन्तु नः देवीर्देवे समाभृताः पावमानी स्वस्तिगणैः सुदगाहि कृतश्रुतः वृषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्वरीते सहमा पुनातो सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रवणा विपुनातमा जातवेदा मोज्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः प्राच्यां दिशि देवार्पिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्तां प्रत्येच्छां दिशगुरपसवो मार्जयन्ताम् उदयेच्छां दिस्यापवोषतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशग्नत् संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरै नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहतोऽस्य जन्तोः तमक्रतं पश्यति वेदशोकोद्धातप्रसादान् महिमानमेषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिष समिदः सप्त जिह्वा सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशया निहिता सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरशाश्च गेनेश भूताश्चित्यन्तरात्मा ब्रह्मा देवानां पदवे कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वति तिर्वरा नागः सोमः पवित्रमत्येतिरेभन् अजामेकां लोहितशक्लकृष्णां भक्तिं प्रजां जनयन्ति कंसरूपां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि मोहनार्धं क्षेमाय पुनरागमनाय च ఓ వెంకటేశాయ. విశ్వాకారుడైనటువంటి భగవంతుడు విశ్వ శరీరుడై విశ్వాకృతిని పొంది విశ్వ కళ్యాణయాగం జరిపిస్తున్నట్లుగా అంతటి దివ్యమంగళ స్వరూపుడు వెంకటాద్రి వేదికగా అలంకరించబడి లోకం మొత్తం భగవంతునికి చెందినదే కదా. ఆ విషయాన్ని మనం గ్రహించి కళ్యాణము అంటే ఇక్కడ లోకం మొత్తం హర్షించదగ్గ విషయమై
అందరి హృదయాలు అక్షింతలుగా మారి స్వామివారి కళ్యాణోత్సవ సమయమున మనమందరం కూడా ఒక్కసారి అందరి భావనలు ఒక్క భావనగా ఈరోజు ఈ సమయాన పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసంలో అద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారు కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. మనందరి హృదయాలు ఆ విధంగా అక్షింతలై స్వామివారికి ఎప్పుడెప్పుడు మనం నివేదనాపూర్వకంగా చల్లుదామా, దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అంటారు కదా, ఆ విధంగా మనందరి మనస్సులు కూడా ఏకీకృత భావన చేయడం అనేది విశేషం. ఈ లోకంలో భగవంతుణ్ణి దర్శించడం ఎలా అని అనుకునేవారికి ఒక్కసారి ఆ లావణ్య శృంగార పురుషుని, ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి దర్శించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలై మనలో జ్ఞానం జనిస్తున్నది. అంటే ఒక్కసారి వస్తే పోదు, పోతే రాదు. వస్తే పోనిది జ్ఞానము, పోతే రానిది అజ్ఞానము. అందుకు మొదటి సోపానం ఏంటి అని అంటే మనలో భగవంతుణ్ణి దర్శించడమే. మనలో ఉన్నటువంటి శరీరమే ఒక వెంకటాద్రి అని అనుకుంటే ఆ వెంకటాద్రిలో ఉన్నటువంటి పరమాత్మ వెంకటేశ్వర స్వామి జీవుడై అందరి హృదయాలలో ఉన్నాడు అని భావన చేస్తే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటటువంటి తత్వం అంశీభూతంగా ఉదయించినటువంటి భగవంతుడు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అందుకే దివ్యమంగళాకారుడయ్యాడు. కావుననే శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి, ఆత్మ అనే 5 కలయికే మనం అనే విషయం మనకు తెలిసినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పుష్పాలు ఏ విధంగా పరిమళాన్ని, ఆ సహజమైనటువంటి పరిమళాన్ని కలిగి ఉంటాయో ఆత్మ కూడా సహజమైనటువంటి పరిమళం భగవంతుని స్పృహతో ఉండడం. ఆ విషయాన్ని జీవుడు అర్థం చేసుకోవాలి. అందుకనే అన్నమాచార్యులు వారంటారు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఆ తెలియకున్న బంధము అంటే మళ్ళీ బంధాల్లోకి రావాలా? కళ్యాణం అంటే ఈరోజు సమాజ నిర్మాణానికి మూల స్తంభాల్లాంటి వాళ్ళు కదా భార్యాభర్త అనే ఇరువురు కూడా. కావున అక్కడ 4 కళ్ళు కాదు 2 కళ్ళు, 4 కళ్ళు రెండైనట్లుగానే 2 మనసులు ఒకటైనట్లుగానే జీవుడు అనేటటువంటి ఒక తత్వం అందరినీ ఒక్కటిగా మార్చే శక్తి కలిగినటువంటి జ్ఞానాన్ని పొంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి ఒక లోక ప్రసిద్ధి చెందినటువంటి మాటను మనమందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నామన్నమాట. అందుకనే మనస్సు, ప్రాణం, బుద్ధి కలయికను జీవుడు లేక ప్రాణమని చెబుతూ ఉన్నారు కదా. అట్లాంటి ప్రాణం భగవంతుని కోసం ఆరాధనాపూర్వకంగా చూడాలి, భగవంతుని కోసం పరితపించాలి. లోక కళ్యాణకారకుడైనటువంటి భగవంతుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవ్యాపి అయినటువంటి శక్తి. అలాంటి శక్తి మనలో ఉన్నది. ఒక్కసారి ఆ శక్తికి సంబంధించినటువంటి నమూనాలే జీవులందరూ కూడా. మనకు కూడా కొండ మీద అనేక చోట్ల, తిరుపతిలో చాలా చోట్లగా ప్రపంచంలో నమూనా ఆలయాలు ఉంటాయి కదా. ప్రతి ఒక్క జీవుడు కూడా ఒక్క నమూనా ఆలయంతో సమానమే. కావున ఈరోజు ఈ క్షణాన ఈ ఘడియల్లో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది అంటే అది మనం అంతర్ముఖుల్ని చేసేటటువంటి కైంకర్యంగా మనల్ని మనం మలచుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రపంచమంతా చూడడానికి వీక్షణగా ఉన్నటువంటి, అందుకు సాధ్యంగా ఉన్నటువంటి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఈ లోకంలో జీవించాలి అంటే ఆత్మ సౌందర్యం ఎంతో అవసరం. అందుకనే కర్మ అంటే పని కదా. ఆ కర్మ అనేటటువంటిది పూజనీయంగా, కళ్యాణంగా, అది లోక కళ్యాణకారకంగా ఉండేటటువంటి కైంకర్యంగా మరల్చుకోవాలి అనేటటువంటి సూక్ష్మాన్ని పట్టించేదే స్వామివారి కళ్యాణోత్సవం. అందుకనే లావణ్య పురుషుడైనటువంటి, లావణ్య శృంగార పురుషుడైనటువంటి శ్రీవారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవంలో అక్కడ చూస్తున్నటువంటి ఆ రాజసం, అర్చక స్వాముల వారు చేస్తున్నటువంటి ఆ కైంకర్యం మనఃపూర్వకంగా ఆత్మను శుద్ధి చేస్తూ ఎంతో శక్తివంతమైనటువంటి దివ్య ఆయుస్సును అందరికీ కలిగించేటట్లుగా
మనకు కళ్యాణోత్సవం అనేది కనిపిస్తూ ఉన్నది. ఈ మాంసనేత్రాలు సరిపోవు ఆ లావణ్య పురుషుని చూడడానికి. కావుననే ఆత్మను జోడించాలి. ఆత్మను జోడించినప్పుడు పరమాత్మ యొక్క అంశయే కావున ఆత్మ, అట్లాంటి ఆత్మకు అనంతమైన విశ్వంలో ఉన్నటువంటి శక్తి స్వరూపమంతా కూడా తోడ్పాటవుతుందన్నమాట. అలాంటి తోడ్పాటుకు కారణమైనటువంటి శక్తి కూడా మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి. అందుకనే ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈరోజు జీవాత్మ పరమాత్మ అనే సత్సంబంధమైనటువంటి కారణమైనటువంటి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించాలి, పులకించాలి. మనస్సు అంతా భగవంతునితో నివేదనగా మారి భగవంతునికే అర్పించేటట్లుగా అంతటి స్వచ్ఛంగా మార్చుకోవాలి. కావున మనసే కైంకర్యంగా వడ్డడానికి సిద్ధపడాలి. అందుకనే స్వామివారి కళ్యాణోత్సవంలో ఎన్నెన్నో విశేషాలు. ఇప్పటిదా ఈ కళ్యాణం, ఆది దంపతులు కదా. కావున ఆ సోమరసం యజ్ఞం చేస్తే వస్తుంది కదా సోమం అనేది. అంటే సోమ సూక్తంలో ఋగ్వేదం 9వ మండలంలో 8వ సూక్తంలో ఉంటుంది కదా. సోమస్య ధారా పవతే రుచక్షస రుతేన దేవాన్ హవతే దివస్పరి. పరమాత్మ యొక్క ఉపాసకుల యొక్క యజ్ఞము చేత సోమభాజులైన ఇంద్రాదులను అర్చిస్తున్న ఆ నూరి పిప్పి చేసి పిండగా వచ్చినటువంటి అభిషవనయోగ్యమైన సోమము యొక్క ధారలు పవిత్రీకరిస్తాయన్నమాట. ద్యులోకములో ఉండేటటువంటి వాక్పతి అయిన మంత్రపాలకుడైన స్తోత యొక్క యజ్ఞ సంబంధములైన మంత్రముల ఘోషల ద్వారా సముద్రముల వలె విశేషముగా ప్రకాశింపజేస్తాయి మరియు వ్యాపింపజేస్తాయని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. ఆ రకంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది కళ్యాణం మాత్రమే కాదు, ఒక అద్వితీయమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞం ఎంత స్థాయిలో ఉన్నది అంటే ప్రపంచీకరణమైనది. ఎల్ల లోకాలలో ఉన్నటువంటి దేవతలు అదిగో చూడండి స్వామివారు పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి లోకాలను రక్షించేటటువంటి శుభాకారమైనటువంటి ఒక దీక్ష చేపట్టినటువంటి వారై కంకణధారణ చేస్తూ ఉన్నారు. కంకణం అంటే ఒక సంకల్పమాత్రేన ఈ సృష్టి మొత్తం ఏ విధంగా జరిగి ఉన్నది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వే నిశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః అంటాడు కదా గీతాచార్యులు. అదేవిధంగా ఈ సమస్తానికి కూడా భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి ఆకారంతో ఉన్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున నేను అన్ని జీవులకు శాశ్వతమైనటువంటి బీజమని తెలుసుకో. నేను తెలివైన వారి బుద్ధిని మరియు మహిమాన్వితుల యొక్క వైభవాన్ని ఎక్కడ ప్రతిభ ప్రకాశిస్తూ ఉన్నా ఆ ప్రకాశించే ప్రతిభకు మూల బీజాన్ని నేను అని చెబుతూ ఉన్నాడు. అందుకనే చెబుతూ ఉన్నాడు శ్రీనివాసుడు కళ్యాణమూర్తి అయి రాజభోగ సమన్వితాకారుడై ఎంత వైభవంగా గంభీరంగా అలంకారపూరితంగా వెంకటాద్రి మీద అలంకరించబడి ఉన్నాడో మనం దర్శించవచ్చు కన్నులారా. కావున మన సంకల్పాలంటూ ఏవీ లేవు. భగవంతుని యొక్క సంకల్పాలే జీవులందరి సంకల్పాలు కూడా. అట్లాంటి సంకల్పాలు అగ్నిచే ప్రేరేపితమై ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం అని చెబుతారు కదా. ఆ అగ్నితత్వంతో కూడినటువంటి వాక్కు ఏ విధంగా బయటికి వస్తూ ఉన్నదో, మనకు జనిస్తూ ఉన్నదో, అగ్నిసాక్షిగా ప్రతి మాట వస్తూ ఉన్నదనే కదా అప్పుడు దాని అర్థం. స్వామివారు కంకణధారి అయి లోకాలను రక్షించడానికి పూనుకొని ఈనాడు మనం చూస్తున్నటువంటి పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో దేవేరుల ఇడుమ దేవేరుల సరసాన అన్నమాచార్యుల వారు అంటారు, వలపుల సొలపుల వసంత వేళ ఇది. ఆహా, ఎంత గొప్ప మాట అండి అసలు. వలపుల సొలపుల వసంత వేళ. ఇదే సంకీర్తనలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుంది. అమ్మా, స్వామివారు నన్ను అనుగ్రహించడానికి వస్తున్నారమ్మా. నిన్ను కౌగిలించినప్పుడు అనుమానించకువే అలమేల్మంగవు నీవు, అనుమానించకువే అలమేల్మంగవు నీవు, చనువిచ్చి నన్ను నేలే శ్రీ వెంకట విభుడు. ఆయన ఇంకొక అలమేల్మంగ దగ్గరికి వెళ్ళలేదు తల్లి,
ఆయన నన్ను అనుగ్రహించడానికి అక్కడ వచ్చారు, కానీ అక్కడ నీ దగ్గర లేరే, ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యారే నా దగ్గరికని నువ్వు ఒక్కసారి గ్రహించాలి తల్లి అని అన్నమాచార్యులు వారు ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఏ యజ్ఞము చేసినప్పటికీ ఆ యజ్ఞకారమైనటువంటి యజ్ఞాకారుడైనటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంట? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. అన్ని బ్రహ్మమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము బ్రహ్మస్పర్శ చేత లేనిదే ఏదీ లేదు. బ్రహ్మ అనుగ్రహం లేనిదే ఏ ఒక్కటి లేదు. అందుకనే బ్రహ్మచేత సృష్టించబడినటువంటి బ్రహ్మ అంటే ఇక్కడ మొత్తం సృష్టి మొత్తాన్ని నాసదీ సూక్తంలో ఉంటుంది కదా, ఈ సృష్టి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి మూలమంతా కూడా ఈ లోకాలు, లోకంబులు, లోకేశులు ఇవన్నీ లేనప్పుడు ఆ సృష్టి ఏ విధంగా జరిగింది అన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఏతోన్వింద్రం స్తవామ శబ్దం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆసేర్వాన్మమత్ ఇంద్రశుద్ధో న ఆగః శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధో రగిం నిదా రగి శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాసం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మై దేవాద్రవినమాగిదంతాం మయ్యా శిరస్తమై దేవహూతిః దైవ్యాహోతారావనిశంత పూర్వే రిష్టాస్యామతమవాసువీరాః येनो मानिकां कथमच्छनाहं विश्वे देवासोऽधिवोचतामि उद्धन्यमानमस्य अमेद्यमुपपाप्मानं यजमानः सहन्तो जातवेदो भुवनस्येत्यरणि गृहीत्वा ॐ जातवेदो भुवनस्सरेतैः सञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्थादति हव्यवाहवं शमीगर्भार्जन्यन्योमयो भूः घृतप्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्पा सरितो वहन्ते घृतं पिबन्च यजा यक्षिदेवान् आयुर्धा अग्नेः अभिशोषशानो घृतप्रतीको घृतयोनिरेधे घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् अग्न आयाहि वितगे गृणानो हव्यदातगे निहोदा जत्सि बर्हिषे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसवा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषयमतः सुरुचो वेन आवः सौबुद्धिगा उपमा सविष्टा शतश्च गौनमसतस्य व्यवः ॐ भूर्भुवस्वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनम् ॐ सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदद्यकं सवेगं पितुश्रवणं यो ददास तस्मै ॐ भूर्भुवस्वः सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धे त्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धे त्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादावामादाय कृष्णोऽस्य करेष्टो अग्नये त्वा स्वाहा त्वा स्वाहा बर्हिरस सृग्वस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा विष्णोस्तोपोसेति प्राच्यां दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे पश्चिमतः सोदत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ॐ विष्णुमावाहयामि ॐ महाविष्णुमावाहयामि ॐ सदा विष्णुमावाहयामि ॐ व्यापि नारायणमावाहयामि श्रुतासे घृतासे द्रवासे दरुणासे वानस्पत्योसे देवेभ्यः सुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणप्रणीष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्धे सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणय
प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमयजमानं च धेहि ॐ प्रणय को व प्रणयतो स व प्रणयत्वापो देवी प्रणयान यज्ञगं सकं साधयन्तुनः व्रतं विहरामि चरं विहरामि दक्षिण प्रणितौ ब्राह्मण तीर्थेन ओं प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तर प्रणितौ दैवेन तीर्थेन अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपौपस्पृश्या ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदैवतसोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतश्वान् देवानावाहयामि ओं सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टन्निर्वपामि इंद्राय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टन्निर्वपामि प्रजापतये जुष्टन्निर्वपामि ब्रह्मणे जुष्टन्निर्वपामि इंद्राय जुष्टन्निर्वपामि वसुभ्यो जुष्टन्निर्वपामि मरुद्भ्यो जुष्टन्निर्वपामि रुद्रेभ्यो जुष्टन्निर्वपामि अपौपस्पृश्या ओं श्री विष्णवे जुष्टन्निर्वपामि बृहस्पतये जुष्टन्निर्वपामि मित्राय जुष्टन्निर्वपामि वरुणाय जुष्टन्निर्वपामि आदित्येभ्यो जुष्टन्निर्वपामि अश्विभ्यां जुष्टन्निर्वपामि पोष्णे जुष्टन्निर्वपामि कक्षाय जुष्टन्निर्वपामि कक्षदेवसोमाय जुष्टन्निर्वपामि औपासनयज्ञाय जुष्टन्निर्वपामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो जुष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा चित्पति स्वाहा पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा वाक्पति स्वाहा पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा देवस्वा सविता पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम वायुवे नमः ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्याधसे नमः ओम पंक्तिराधसे नमः ओम विसर्पिणे नमः ओम अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम अयन्त इद्म आत्मा जातवेदस्ते नेद्यस्व वर्धस्व चेद्वर्धग चास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्तिसे नान्नाद्येन समेदगा अस्मिन्नाघार कर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आधस्वा समेदग स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागं स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवतश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चर्गं सावित्राद्विर्गृहीत्वा पुनरभिगार्या ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे आघारान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा
ఓం మతో దేవ అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దదే పదం సమూఢమస్య పాకం సరే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि वस्वसे इन्द्रस्य युज्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा वगुं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाः अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి तदा पंकजं चक्रं बिभ्रतमिन्दिरा वसुमतीं शंशोभिः पार्श्वद्वयं केयूराङ्गदहारकुण्डलधरं दीप्तं विश्वधरं विभं सुचक्रशङ्कं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटमकरकुण्डलधरं सुवक्षविलसत् श्रीवत्सचिह्नं भजे प्रलम्बसूत्रोज्ज्वलमाल्यभूषणं नमाम्यहं श्रीवेङ्कटशैलनायकं नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं मम गुरुं निगमागमेन्द्रं भृग्वत्रिकश्यपमरीचि मुखान् मुनीन्द्रान् सर्वानहं कुलगुरुं प्रणमामि मूर्ध्ना अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वायव्याकाशहङ्कारमहदव्यक्ताख्य
सप्तावरणैरावृते अस्मिन् महते ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्त अष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानाळायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामनिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टादिग्दन्ति सुण्डाद्दण्डोत्तम्बिते अमरावतीत्यष्टदेव परिविराजिते इंद्राग्नियमनिरृतवर्णवाय कुबेरेशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकाचलबलगिते लवनेक्षुसराशर्पित क्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बो प्लक्षादि सप्तद्वीपदीपिते महेन्द्रादि सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुषित्यादि नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रकशेरित्यादि नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जंबोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्व दिग्भागे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले कृष्णा कावेर्योः मध्य प्रदेशे समस्त देवता सन्निधौ श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ दश पूर्वेशां दशापरेशां मद्वंश्यानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकादुत्तीर्य आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेशो सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार विष्णु तत्वकल्पः कोटि चातुर्लक्ष प्रमाणादेः दिव्य वैदिक विधानेना भगवान विखनो मुनीन्द्र प्रणीता श्री वैखानस दिव्य भगवत शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण त्रिगुणीकृत अग्निष्टोमत्र त्राप्तोर्गाम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रत पुण्यबलावाप्त्यर्थं षोडश महादानांतर्गत कन्यादानमहं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य नंदक कौमोदकी सारंग दिव्य पंचायुधालंकृत कोटि सूर्य समप्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद् वैखानस भगवत् शास्त्रोक्त मार्गेण आंगीरस परस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परव्यूह विभव अंतर्गामी अर्चावतार रूपकस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस परस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय स्वकर्मणोप्यादि वशात् उत्पत्ति स्थिति लय कारणस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्रायाम् आंगीरस परस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिकिरण विजृंभित पादारविन्दस्य अर्चावतार भगवत प्रद्युम्नावतारकस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्रायाम् आंगीरस परस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकटक केयूरहार दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वक्षस्काय कौस्तुभालंकृताय दिव्य माल्योपेत शोभिताय दिव्य पीतांबरधराय प्रपन्न पारिजाताय स्वर्णगरुड वाहनारूढ़ाय निजावताराय अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो दिव्य रूपकाय अखिल शाखाध्यायिरो अखिल लोक पवित्र रूपाय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मणज्ञसूत्रोद्भवस्य चतुर्वेद शाखाध्यायिनीं
భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షయ్య ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతిరూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజస్సామధర్వణగ్నసూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదిగేశగా కన్యాం సలంకృతాం సాధ్యైం సుశీలాయ సువేదసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అన్నట్లుగా వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి సంస్థానం కానీ వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు కానీ ఇంకెక్కడా లేడు అన్నట్లుగా ఈ లోకంలో కళ్యాణము వివాహము అనే రెండింటికి వ్యత్యాసం మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణము అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి ఒక వ్యవస్థ. అది శ్రీనివాసుడు నిత్య కళ్యాణం అని పేర మనందరికీ అనుకూలవంతుడై మనందరి ఇంట్లో కూడా చూడడానికి వీలుగా, చూసి తరించడానికి వీలుగా భగవంతుడే ఆ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడనమాట. ఆ భగభగమండే నిత్యాగ్ని వలె భగవంతుని అమృత గణాలన్నీ కూడా ఆ అగ్నిలోనే ఉన్నాయా. యజ్ఞం నుంచి వెలువడుతున్నటువంటి ఆ స్పర్శ మనందరికీ కూడా హృదయానికి అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడే అది ఎంతో సౌందర్యాన్ని పుంజించుకొని ఆత్మ సౌందర్యంగా మరల్చబడి భగవంతునికే నివేదన చేయడానికి వీలుగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి కైంకర్యాలన్నింటిలోనూ ముఖ్యమైనటువంటి కైంకర్యంగా కళ్యాణోత్సవం ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ స్వామివారి కళ్యాణం ఆత్మకు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఏ విధంగా మరల్చబడుతుంది, ఏ విధంగా అంతర్ముఖం చేయబడుతుంది అని అంటే ఈ లోకము దాని ఐశ్వర్యాలు అవి అందించే సుఖభోగాలు అన్నీ కూడా మార్పులకు లోనయ్యేవే. అంటే అనిత్యాలని అర్థం. శాశ్వతానందాన్ని ప్రశాంతతను దేనిని ఈ లోకం నుంచి మనం ఆశించలేం. కానీ శాశ్వతానందాన్ని ప్రశాంతతను ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు కదా. వాటిని పొందడానికి మార్గం ఏమిటి అని అంటే సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. అంటే అర్థమేంటి? స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నామంటే ప్రతి అంశాన్ని కూడా కళ్యాణకారకంగానే చూచినటువంటి ఆ కోణముందే అది కళ్యాణోత్సవంలోని భాగంగా మనకు అలాంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకనే దాని భావం వచ్చేసి ఇలా విశదీకరిస్తున్నారు. సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. సర్వభూతస్తమాత్మానం అని అంటున్నాడు కూడా గీతాచార్యుల వారు. అన్ని భూతములు యందు నన్ను అన్ని భూతముల యందు చూచువాడే యోగి అంటున్నాడు కదా. సమస్తాన్ని భగవంతునితో నింపివేయడం అంటే అదే. కావున ఉపనిషత్వాక్యం చెబుతూ ఉన్నది, మార్పు చెందే స్వభావం గల ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము భగవంతునిచే నింపబడాలి. అలాంటి త్యాగ చింతనతో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు,
ఎవరి సొత్తుతోనూ సొమ్ముతోనూ నీకు పని లేదు, అంతా భగవంతుని సొత్తే, భగవంతుని దయాభరణములే ఈ లోకమంతా కూడా అని తెలియజేస్తూ ఉన్నాడు స్వాముల వారు. అదేవిధంగా సమస్తాన్ని భగవంతునితో నింపివేయడమే కాక మిథ్యాపరమైనటువంటి సుఖ దృక్పథంతోనో లేక దుఃఖాలను చూసి చూడకుండా ఉండే నటునిగానో కాదు, నిజానికి అన్నింటిలోనూ భగవంతుని చూడటం ద్వారా దీనిని సాధించాలి. అన్నింటిలోనూ భగవంతుని చూసే అవకాశం అందరికీ ఉంది. దానికి కావలసినటువంటి ఏకైక పదార్థం ఏంటి అంటే జ్ఞానము. దీని భావం, నువ్వు నీ భార్యతో జీవితం గడపవచ్చు, ఆమెను వదిలివేయాలని కాదు, కానీ ఆమెలో నువ్వు భగవంతుని చూడాలి, మీ పిల్లల్లో భగవంతుని చూడాలి. అన్నింటిలోనూ ఇలాగే భగవంతుని యొక్క నిష్టను కలిగి ఉన్నట్లయితే ఈరోజు భారతీయ సనాతన ధర్మంలో వివాహం అనేది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నది అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదర్శవంతంగా భారతీయ వివాహ వ్యవస్థే గొప్పదని చాటుతూ ఈ వివాహ వ్యవస్థనే ప్రపంచీకరణం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉండడం కూడా మనం గమనించాల్సినటువంటి విశేషవంతమైనటువంటి అంశం. స్వామివారి కళ్యాణం ఎంతటి జగత్ ప్రసిద్ధమైనది అంటే కేవలం మనుషులు మాత్రమే చూడడానికి వీలుగా ఉన్నదా అంటే అర్చక స్వాముల వారు అష్టగణాలను సైతం ఆవాహన చేశారు కదా, విశ్వేదేవతలను సైతం ఆవాహన చేశారు కదా, అమృతగణాలను ఆవాహనం చేశారు కదా. కావున సూక్ష్మరూపంగా ఉన్నటువంటి అనేక శక్తిగణాలన్నీ కూడా స్వామివారి కళ్యాణంలో అదిగో కనిపిస్తున్నటువంటి ఆ పుష్పాల వలె, పరిమళాల వలె అక్కడున్నటువంటి అమృతగణాలన్నీ కూడా అక్కడ స్వామివారి కళ్యాణాన్ని నేరుగా ప్రత్యక్షంగా మనవోలే చూస్తూ ఉన్నారు. కావున ఆ విశేషవంతమైనటువంటి ప్రజ్ఞ ఎవరిది అంటే సాక్షాత్తు శ్రీనివాసునిదే. కావున శ్రీనివాసుడైనటువంటి భగవంతుడు అర్చామూర్తి అయి భాగవతోత్తములందరినీ కూడా తరింపజేసినటువంటి వాడై ఏమీ తెలియని అమాయకుని వలె ఎలా నిలిచి ఉన్నాడో చూడండి. స్వామివారు సమస్తము తనకు అరచేతి గస్తము కదా, అరచేతిలో ఉన్నటువంటి ఆ అమృత కలశము ఏదైతే ఉందో అది అనుగ్రహ భాసనం. స్వామివారి పుష్పాదులను సమస్త మంగళాకారుడైనటువంటి భగవంతుని స్పర్శచే అవి పులకించినటువంటి ఆ పుష్ప పరిమళాలను ఒక్కసారి దర్శించి స్వామివారి కైంకర్యంలో భాగంగా మనందరం కూడా ఈరోజు స్వామివారి ఓం ప్రజాపతి సమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అదః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి గౌగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో ను గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
రాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కోడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిత్తరికొక్క జాతీయము ఎట్టు ఉపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిగార్య ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యవబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యవబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరే ధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యవబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరే ధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదతే పదం సమోఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదతగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవోజాగ్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి
ఔపాసనాగ్ముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభ యతస్య కర్మణోత్యరే రచం యద్వాన్ యనమహాకరం అగ్నిష్టత్విష్టకృత్ విద్వాన్ సర్వగస్విష్టకం సుహతం కరోతి మే స్వాహా అగ్నిగే ఏ స్విష్టకృతే సుహతో హుతాహుతీనాం కామానాగం సమర్దిత్రే స్వాహా అగ్నిగే స్వాహా అగ్నిగే ఏన్నాదాగ స్వాహా అగ్నిగేన్నమతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమముష్మే స్వాహా అగ్నిగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందాబుదగ్నిస్తత్వనరాహ జాతవేదామితర్శని స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాగనం చక్షురాదత్తమక్షౌ స్వాహా ఇష్టేభ్య స్వాహా వసటనిష్టేభ్య స్వాహా భేషజం దురుశ్చై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనుభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోసే దిశిమహి స్వాహా సమిదసే తేజోసే తేజోమయి దేహి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహా సప్తతే అగ్నే సమిత సప్త జిక్మా సప్తర్షై సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతే సప్తయోనిరాపృణ స్వాకృతేన స్వాహా అగ్నిర్భుక్త గస్వాహ వేదిర్భుక్త గస్వాహ ద్యోర్భుక్త గస్వాహ పృథివీర్భుక్త గస్వాహ ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ భుక్త గస్వాహ సమంతాంబరిహరాభిషాకృతేన అగ్నిజీర్ణ గస్వాహ వేదిర్జన్య గస్వాహ ద్యోర్జన్య గస్వాహ పృథివీజన్య గస్వాహ ఓషధి వనస్పతి గంధర్వాక్షరశ్చైవ జన్య గస్వాహ సమంతాంబరిహరాభిషాకృతేన సమాదిత్యైర్వసుభిషం మరుద్భిః పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్పతే భవంతో మహాంతో గృహంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యోస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా పశ్చిమత పరిధిమపనగ దక్షిణత పరిధిమపనగ ఉత్తరత పరిధిమపనగ పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విశ్రుజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషతగో మరతాం ప్రశతగస్తదివం గచ్చతతో నో నృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం ధూతిస్మాతేతి భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తసే త్రయాయుషం అపోహిష్టామయో భువస్థానవోర్జే దదాతన మహీరణాయ చక్షసే యోవస్థిపతమోరసస్తస్య పాదయతే హనః
ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిర్కతం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశరర్థమహరముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తాని శేషాన్ని హోమ కర్మాత్మకాని వై తాని శేషాని శేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదయామి. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భోనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. స్వామివారి కళ్యాణోత్సవం అద్వితీయంగా ఆనందంగా జగత్ ప్రసిద్ధికరంగా జరిగిన విషయం ఎంత ఆనందమో కదా. తనువంతా పులకరించేటట్లుగా అమృతగణాలు సైతం ఆహా ఆనందమంటే ఇది కదా, సచ్చిదానంద స్వరూపమంటే ఇది కదా అని ఎంతగానో హృదయాలన్నింటినీ ఒక్కసారిగా వాళ్ళ వృత్తులు సైతం మరచిపోయి భగవంతునికి అంటిపెట్టుకుని ఉండడం విశేషమన్నమాట. కావున స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అనేక రకాలైనటువంటి ఆ సర్వత్రా భగవంతుడే ఉన్నాడనే అభిప్రాయం అనేక రకాలైనటువంటి కైంకర్యాలుగా మరలుస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఆ కర్తవ్యాలన్నిటినీ చక్కగా నిర్వర్తించడం అంటే భగవంతునికి అంటిపెట్టుకుని ఉంటూ కర్మలనన్నిటినీ చేయడమే. ఇక్కడ భగవంతునితో సహచర్యం చేయడం, సహవాసం చేయడం, భగవంతునితో ఆ రకమైనటువంటి తాదాప్యమైనటువంటి బుద్ధితో మనం కర్మలన్నిటినీ చేశాము అంటే ప్రతి కైంకర్యము కూడా, ప్రతి కర్మ కూడా కైంకర్యంగా మలవబడుతూ ఉన్నది. అది ఉపనిషత్తు చెప్పేటటువంటి గొప్ప అమృతవాక్కు. కావున సకల జీవరాశులను పోషించేటటువంటి వాడవు పరమాత్మ. ఒంటరిగానే ఉంటావు. ఆ ఒంటరితనంలోనే సమస్తము దాగి ఉన్నది. అన్నింటినీ పాలించేవాడవు, అన్నింటినీ శక్తిని ప్రసాదించేవాడవు. స్వామివారికి మహా కళ్యాణోత్సవంలో అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి అర్చక స్వాముల వారు మనసులన్నీ కూడా ఒక్క మాలగా మారి భగవంతుని మెడలో అలంకరించినట్లుగానే జీవులందరూ కూడా ఒక పరిమళించేటటువంటి పుష్పాలై ఆ విధంగా భగవంతుని పాదాల చెంత చేరడం అనేది నిజమైన జన్మకు సార్థకత కదా. అదే విషయాన్ని దాశరథి అంటారు కదా, కుసుమము చాలైనా నీ పదములపై క్షణమైనా చాలు కుసుమము నేనే నిలిచి ఉండడానికి అని అంటాడు కదా. ఆ విధంగా మనందరి భావాలు కూడా పరిమళించేటటువంటి ఆ వేద ధర్మాలను అనుసరిస్తూ ఉన్నటువంటి పరిమళించేటటువంటి ఆ పదార్థాలమై భగవంతుని అంశలమనే విషయాన్ని మరవకుండా విస్మరించకుండా మనందరము కూడా ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రార్థనలు చేస్తూ ఈనాడు యువతీ యువకులకు కళ్యాణం అంటే ఏంటో, వివాహం అంటే ఏంటో తెలియజేయడానికి
నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటిది భగవంతుడు ఆనాడే ప్రణాళిక వేసుకుని మరీ ఈ లోకానికి అందించడానికి ఇప్పటుండే దేశమానకాల పరిస్థితులకు తగ్గట్టుగా కళ్యాణం అంటే ఇది, పవిత్రత అంటే ఇది, బంధం అంటే ఇది, లోకమంటే ఇది, లోకంలో ఉన్న వారందరూ దేనికోసం పనిచేయాలో చెప్పే సిద్ధాంతమే ఒక కళ్యాణము అంటే. ఆ కళ్యాణ పురుషుడైనటువంటి శ్రీనివాసుడు ఈరోజు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతమైనటువంటి ఒక నెల రేడుగా ప్రకాశవంతుడై పరిణయమాడుతున్నటువంటి ఈ శుభవేళ ఎంతో గొప్ప గొప్ప అలంకారాలన్నీ కూడా ఆ కాలంలో చెబుతాం కదా, కస్తూరి పునుగు జవ్వాది తైలములు అని. కస్తూరి పునుగు జవ్వాది తైలముల కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి విశేషవంతమైనటువంటి పరిమళాలు రామాయణంలో మనం విన్నాం. అలాంటి పరిమళాలతో కూడినటువంటి వాతావరణమే అక్కడంతా కూడా. అందుకని దేవతలు వాడే వస్తువులవి, దేవతలకు అలంకరణగా ఉండేటటువంటి వస్తువులు అవన్నీ కూడా. అలాంటి స్వామివారు పరిమళభరితుడై, నిత్యాగ్ని స్వరూపుడై, జగన్నివాసుడై, లోక కళ్యాణకారకుడై తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు.
ఓం